అయిపోయింది బాగా. ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, లెక్చరర్ల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఉన్నటువంటి నాయకులతో కూడా కలిపి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క సమస్యలు, పిఆర్సీ నియామకం అనే విషయాల మీద సమగ్రంగా చర్చ జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి చాలా గౌరవంగా, కొంత గర్వంగా కూడా నేను మనవి చేసేది ఏమంటే, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏదైతే భావించినామో, ఏదైతే కలగన్నామో ఆ విధంగా ఈరోజు అద్భుతంగా తెలంగాణ రెవెన్యూ పెరుగుదల ఉంది. దానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకునే పాలసీలు. రెండవ ప్రధాన కారణం దాన్ని చాలా సమర్థతతో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి యంత్రాంగం. మచ్చుకొని చెప్పుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతంలో పెట్టేటువంటి ఖర్చును చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కంపెనీలకు చెప్పి 3 షిఫ్ట్స్ పనిచేయాలని కోరితే వాళ్ళు పనిచేస్తుంటే ఆ 3 షిఫ్ట్స్లో ఇంజనీర్లు కూడా ఉండి రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి 3 o'clock 2 o'clock కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఉండి రికార్డ్ చేస్తూ ఉన్నారు. అట్లయితేనే అది సాధ్యం అవుతుంది. అడిషనల్గా పెద్ద రిక్రూట్మెంట్స్ లేకపోయినా ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసుకొని పనిచేస్తే చాలా శరవేగంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అందులో మన ఇంజనీర్లు, మన ఉద్యోగుల కృషి చాలా ఉంది. అదేవిధంగా అనేక విషయాలలో ఈరోజు తెలంగాణ నంబర్ 1లో ఉంది. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, ఇది నేను చెప్తున్నది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిక్లేర్ చేసినటువంటి స్టేట్ ఓన్డ్ రెవెన్యూలో ఇండియా మొత్తంలో తెలంగాణ స్టాండ్స్ నంబర్ 1. అట్లనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడంలో కూడా తెలంగాణ స్టాండ్స్ నంబర్ 1. అనేక ఫలితాలు రాబట్టడంలో, విజయాలు సాధించడంలో దేశ స్థాయిలో మంచి గౌరవం రాష్ట్రానికి దొరుకుతూ ఉంది. అంటే ఆ ప్రుడెన్సు, ఆ డిసిప్లిను, ఆ నిబద్ధత, కమిట్మెంట్తో పనిచేసే ఉద్యోగులు ఉంటేనే అది సాధ్యమైతే తప్ప ఊరికే తమాషాగా మాటలు చెప్తే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి తెలంగాణ ఉద్యోగ వర్గాలు చాలా చక్కగా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కేసీఆర్ కిట్స్ అని పెట్టినాం. 3 రెట్లు బర్డన్ పెరిగింది మన ప్రభుత్వ వైద్యుల మీద. 3 times మోర్ బర్డన్. కొత్తగా ఒక డాక్టర్ని కూడా రిక్రూట్మెంట్ చేయలే. కలెక్టర్లకు అధికారం ఇచ్చినాం. ఎక్కడైనా మరీ భరించలేని బర్డన్ ఉంటే 1 or 2 డాక్టర్స్ మీరు టెంపరీగా పెట్టుకోవచ్చని చెప్పినాం తప్ప ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయలే. బట్ సేమ్ డాక్టర్స్, సేమ్ హాస్పిటల్స్ వాళ్ళే సస్టైన్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకు నేను మొన్న కూడా చెప్పిన 2-3 సభలలో వాళ్ళకు తప్పకుండా అభినందనలు తెలపాల్సిందే, వాళ్ళ యొక్క సర్వీస్ను రికగ్నైజ్ చేయాల్సిందే. తద్వారా ఏమైందంటే ప్రజలకు చాలా లాభం జరుగుతూ ఉంది. అనవసరమైన ఆపరేషన్లు తప్పినాయి, ఆరోగ్య సమస్యలు తప్పినాయి, ఖర్చు తప్పింది, ప్లస్ అదనంగా వాళ్ళకు కొంత డబ్బు లాభం కూడా జరుగుతూ ఉంది. దాంతో చాలా పెద్ద రిలీఫ్ ఉంది. అది మన ప్రభుత్వ వైద్యులు సాధిస్తున్నటువంటి విజయం. ఈ మధ్య నేను 1 నెల జీతం గిఫ్ట్గా ఇచ్చినాం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, నా భారతదేశ చరిత్ర లేదు, రాష్ట్ర చరిత్ర కాదు, ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలే. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలంటే 2,90,00,000 ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంటే 2,36,00,000 ఎకరాల భూమిని వెరిఫై చేసినారు. మిగతా భూమి ఫారెస్ట్ ఉంది, కోర్టు లిటిగేషన్లో ఉంది, డిస్ప్యూట్స్లో ఉంది. మిగతా భూమి ఏదైతే వెరిఫై కావాల్సిందో 2,36,00,000 acres ల్యాండ్ కంప్లీట్ వెరిఫై చేసి దాంట్లో 93%, ఇంకొక 2% కూడా ఈ మధ్య యాడ్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ 95% ఎటువంటి లిటిగేషన్ లేకుండా క్లియర్ చేసినారు. క్లియర్ చేయడం కూడా పూర్తి చిత్తశుద్ధితో చేసినారు. ఆ చేసినటువంటి రికార్డ్స్ను అద్భుతంగా గ్రామ సభలు పెట్టి ఆ సభలో డిక్లేర్ చేసి, ఏదైతే డిక్లేర్ చేసినారో దాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి లేదా స్కూల్ బిల్డింగ్కి అతికించి కూడా వచ్చినారు. అంత పారదర్శకంగా, అంత ట్రాన్స్పరెంట్గా, అంత క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో
ఒక్కొక్క టీం ఒక్కొక్క ఊర్లో 10 రోజులుండి చేసినారు. నిన్న మొన్న జరుగుతున్నటువంటి చెక్కుల పంపిణీ, పాస్బుక్ల పంపిణీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీరే రిపోర్ట్ చేసినారు. వాళ్ళ సెలవులు కూడా త్యాగం చేసి సండే సాటర్డే కూడా పనిచేసినారు ఎంప్లాయీస్. తొందరగా అందాలే పెట్టుబడి అని చెప్తే హాలిడే అని చూడకుండా ఆ రోజు బ్యాంకులు లేకపోయినప్పటికీ, రైతులకు డబ్బులు దొరికే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఈవెన్ సండే సాటర్డే కూడా వెళ్ళి గ్రామాలలో చెక్కులు పంచుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎలక్షన్ డ్యూటీ ఎంత సీరియస్గా చేస్తారో అంత సీరియస్గా 2 సార్లు పనిచేసినారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భం కావచ్చు, ఇప్పుడు పాస్ బుక్కులు కానీ చెక్కులు కానీ ఇస్తున్న పద్ధతి కావచ్చు. ఆర్థిక శాఖ కార్యదర్శి గారు, చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు మాట మాట్లాడితే చాలా ఈజీ, కానీ పని చేస్తే తెలుస్తుంది. 58 మంది లక్షల రైతులకు సంబంధించినటువంటి పాస్బుక్లు, వాటిని ప్రింట్ చేయించడం, తప్పులు లేకుండా చూడటం, మ్యాక్సిమం ప్రయత్నం చేయటం. ఒక ఆయనకు 2 ఎకరాల 3 గుంటలు ఉంటే అంతే డబ్బు వాళ్ళకి అందేటట్టు చెక్ ప్రిపేర్ చేయటం, ఇది సామాన్యమైన పని కాదు. ఇప్పటి వరకు పెద్దగా ఎర్రర్స్ రావడం లేదు, చెప్పుకోదగ్గ స్థాయిలో రావడం లేదు. వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆల్మోస్ట్ ఒక 7-8 మాసాల నుంచి లెబోరియస్ పనిచేస్తే, రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇది సాధ్యమైంది. రెవెన్యూ శాఖ, మన ఆర్థిక శాఖ ప్లస్ వ్యవసాయ శాఖ 3 కలిసి కంబైన్డ్ ఎఫర్ట్ చేసి 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ట్రై చేసి మ్యాక్సిమం ట్రై చేసి ఇస్తూ ఉన్నారు. కొన్ని పాస్బుక్స్లో చిన్న లోపాలు ఉంటే దాన్ని మళ్ళీ రీప్రింట్ చేసి ఇవ్వడానికి కూడా ఇమ్మీడియట్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో అది కూడా సెటిల్ చేస్తారు. అసలు భూ రికార్డుల ప్రక్షాళన ఈ మధ్య అఖిలేష్ యాదవ్ గారు ఫార్మర్ సీఎం ఉత్తరప్రదేశ్ వచ్చినప్పుడు వారు స్వయంగా చెప్పినారు. కొన్ని సంఘాలు కూడా వచ్చి మహబూబాద్ జిల్లా మేము చెప్పలేదు, వాళ్ళే వెళ్ళిపోయి అక్కడ పరిశీలన చేసిన ఒక రిమోట్ విలేజ్కి పోయి, దాంట్లో ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. స్పర్శన సంఘం పేరు ఉంది, అది ఏక్తా పరిషత్ అనే సంస్థ, ఒక ఎన్జిఓ, వెరీ పవర్ఫుల్ సంస్థ అది. ఏక్తా పరిషత్ వాళ్ళే చెప్పినారు. మధ్యప్రదేశ్ వాళ్ళైతే ఈ పని కనుక మేము చేస్తే మా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోద్దని చెప్పినారు. అంత రిస్క్ అయినప్పటికీ కూడా మన ఎంప్లాయీస్ చాలా గొప్పగా సమర్థవంతంగా పనిచేసి దాన్ని కూడా అద్భుతంగా చేయడం జరిగింది. సో ఇటువంటి అనేక కేసీఆర్ కిట్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, భూ రికార్డుల ప్రక్షాళన కావచ్చు, చెక్కుల పంపిణీ కావచ్చు, అనేక విషయాలలో చాలా ప్రాంప్ట్గా చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు వచ్చినాయి, అటెండెన్స్ పెరుగుతూ ఉంది. ఇంకా కూడా కృషి చేయాలని చెప్పి కమిట్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఏ విధంగా చేయాలి, ఏ పద్ధతులు ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఉపాధ్యాయ వర్గాలు కూడా మునుపటి కంటే ఎంతో మెరుగైన రీతిలో పనిచేస్తూ ఉన్నారు. చాలా గ్రామాలలో పేపర్లలో మీరే రాస్తూ ఉన్నారు, 100% మేము గవర్నమెంట్ స్కూల్కే తోలుతాం పిల్లలని చెప్పి గ్రామాలు రంగదాంపల్లి అనే విలేజ్ ఉదాహరణకు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో, చాలా కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య ప్రెడ్జ్ తీసుకొని చేస్తూ ఉన్నారు. అది మన ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఫలితాలు, వాళ్ళు రాబడుతున్న ఫలితాల వల్ల సాధ్యమవుతూ ఉంది. కాబట్టి ఆ రంగంలో కూడా కొంత ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అక్కడ ఉంది. బట్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయింది, ముందు పురోగమిస్తూ ఉన్నాం. అట్లా అన్ని రకాల ఉద్యోగులు కూడా మంచి కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. అన్నిటిని మించి ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, సమాజం కూడా గమనించాల్సింది, ఎప్పుడు చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనంత సాహసం, ఒక ట్రెమండస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. అది చిన్న విషయం కాదు. 31 జిల్లాలు అంటే అదనంగా ఉన్న వాటికి అదనంగా 11 కొత్త జిల్లాలు, ఆల్మోస్ట్ ఒక 20-24 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, అవి కాకుండా అనేకమైనటువంటి వందలాది పోలీస్ కార్యాలయాలు అన్ని ఏర్పాటు చేసి పంపిస్తే ఒకటే రోజు 21,000 మందికి ఆర్డర్స్ ఇచ్చి ఆర్డర్ టు సర్వ్ అని పంపిస్తే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉన్నా, కుటుంబాలు వదిలిపెట్టుకోవాల్సి వచ్చినా, అప్పటికప్పుడు 2 డ్రెస్సులు బ్యాగ్లో పెట్టుకొని పోయి జాయిన్ కావాల్సి వచ్చినా చాలా విజయవంతంగా పోయి ఆ జిల్లాలను అద్భుతంగా ఈరోజు నడిపిస్తూ తమ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని తెలంగాణ ఉద్యోగస్తులంతా రుజువు చేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సెక్రటరియట్లో మన కార్యదర్శులు కావచ్చు, సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండే అధికారులు కావచ్చు, దిగువన కటింగ్ ఎడ్జ్లో ఉండేటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క సమిష్టి కృషి వల్ల, ఒక ప్రుడెన్స్ వల్ల, ఒక కమిట్మెంట్ వల్ల ఈరోజు కొత్త రాష్ట్రం అయినప్పటికీ దేశమే ఆశ్చర్యపడేటువంటి అనేకమైన పథకాలు చేయడం, వాటిని విజయవంతం చేయడం, చాలా రాష్ట్రాల వాళ్ళు నేర్చుకొని పోతూ ఉన్నారు. ఇంకో పక్క ఆర్డబ్ల్యూఎస్ చూస్తే మిషన్ భగీరథ, దేశాన్నే ఒక అబురపరుస్తున్నటువంటి స్కిల్ అక్కడ, నైపుణ్యం. ఇట్లా ఇరిగేషన్ రంగంలో చూసినా, డ్రింకింగ్ వాటర్లో చూసినా, ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఈరోజు 24 hours ఫర్ ఆల్
ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. అంధకారం అవుతుంది చీకటి అవుతుందని చెప్పినటువంటి రాష్ట్రంలో కొత్తగా పుడుతున్న సమయంలో పెట్టిన శాపాలు ఉంటే 24 అవర్స్ పవర్ ఫర్ ఆల్, దట్ టు క్వాలిటీ పవర్ సప్లై, దాన్ని అచీవ్ చేసిన ఘనత మన ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులది. ఈ విధంగా ఏ రంగంలో చూసినా డెఫినెట్గా చాలా చక్కటి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ఉద్యోగ వర్గాలు తీసుకెళ్తున్నాయి. కాబట్టి వారికి పీఆర్సీ సందర్భంలో ఇతరత్ర ఉండేటువంటి వారి సమస్యలు పరిష్కారం చేయడం ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. దాని మీద ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం స్వతహాగా జరిగే విషయమే. ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు రాజేందర్ గారి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. వారంతా అన్ని సంఘాల వారితో కలిసి చాలా డీటెయిల్గా చర్చలు జరిపినారు. చీఫ్ సెక్రటరీ గారు దానిలో భాగస్వామ్యం తీసుకున్నారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు తీసుకున్నారు, ఇతర సీనియర్ అధికారులు కూడా తీసుకున్నారు. తదనంతరం నాకు నివేదించడం జరిగింది. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాలతో నేనే దాదాపు ఒక 4-4.5 గంటల పాటు స్వయంగా నేనే వారితో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇదే సందర్భంలో పోలీస్ ఫ్యామిలీ హెడ్గా ఉన్న డీజీ గారు కూడా వారి శాఖకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా సంఘం క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టి కూడా తెచ్చారు, నా దృష్టి కూడా తెచ్చారు. వాటిని కూడా సానుభూతితో పరిశీలించాలని చెప్పి ఒక బ్రాడ్ అభిప్రాయం కూడా రావడం జరిగింది. రాష్ట్రం ఇంత మంచిగా పోయే తరుణంలో ఇంకా కమిట్మెంట్తో ఇంకా ఉత్సాహంతో ఉద్యోగులు పనిచేయాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి మన రాష్ట్రానికి గతంలో ఉన్నటువంటి ఆనవాయితీని బట్టి ఎవ్రీ 5th ఇయర్ పీఆర్సీ వేసుకోవడం, కొంత శాలరీ పెరిక్స్ వగైరా వాళ్ళకు ఉండే సమస్యలు తీర్చడం, శాలరీ పెంచుకోవడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. పీఆర్సీ అపాయింట్మెంట్ ఇమీడియట్గా రాబోయే 2-3 డేస్లో చేస్తూ ఉన్నాం. ఈసారి కొద్దిగా విప్లవాత్మకంగా ముందుకు పోతూ ఉన్నాం. పీఆర్సీ వేయటం, ఏ సంవత్సరానికి రిపోర్ట్ రావడం అదంతా గతంలో జరిగినటువంటి పని. ఎందుకంటే వివిధ రకాల పనులు వాళ్ళు ఒక వేతనం సవరణనే కాదు, ఉద్యోగులకు ఉండే సమస్యలు కావచ్చు, వాళ్ళ ప్రమోషన్ విషయాలు కావచ్చు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ పాలసీ కావచ్చు, ఇతరత్ర విషయాలు కూడా పరిశీలన చేయాలి. కొన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి సప్లై చేసే యూనిఫామ్స్ ఉంటాయి, అవి సరిపోయి పెంచాల్సి ఉంటుంది. అట్నే ఇంకా అనేక వసతులు ఉంటాయి, వాటిని కూడా చేయాల్సి ఉంటుంది, సవరణలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వివిధ రకాల పనులు చూస్తారు కాబట్టి ఎక్కువ కాలం వాళ్ళు తీసుకున్నారు. ఇంతకుముందు పీఆర్సీ ఎప్పుడు వేసినా ఏకసభ్య కమిషన్ వేసినారు, కానీ మేము పాలసీ మార్చి త్రిసభ్య కమిషన్ వేస్తూ ఉన్నాం. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ను డిఫరెంట్ కమిషనర్ పరిశీలన చేస్తారు. సో దట్ దే కెన్ ఎక్స్పెడిషియస్లీ, అంటే చాలా తొందరగా పనిని పూర్తి చేయగలుగుతారు. వీరికి సంబంధించినటువంటి ఇంటీరియం రిలీఫ్ కూడా ప్రకటించడం అనే ఆనవాయితీ. కమిషన్ అపాయింట్ చేసి ఇమీడియట్ ఇంటీరియం రిపోర్ట్ కూడా కోరుతాం వాళ్ళ నుంచి. కోరి 2వ జూన్ రాష్ట్ర అవతరణ దినం ఉంది కాబట్టి ఉద్యోగులకు ప్రకటించేటువంటి ఇంటీరియం రిలీఫ్ 2nd జూన్ నాడు రాష్ట్ర అవతరణ దినం నాడు ప్రకటించాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 15th ఆగస్టు నేను ప్రకటించే విధంగా 15th ఆగస్టు కంటే ముందు ఒక 5 రోజులు 6 రోజుల ముందే రిపోర్ట్ ఇచ్చే విధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బహుశా రేపు ఎల్లుండో చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడా జారీ చేస్తారు. కమిషనర్ల నియామక ఉత్తర్వులు, దాంతోపాటు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులు రాష్ట్రం వచ్చిన దరిమిల ఆంధ్రప్రదేశ్తో ఉన్నటువంటి కొన్ని గొడవలు, ఉద్యోగుల పంపిణీ అప్పుడు పూర్తి కాకుండా ఉండే. అదేవిధంగా మనం కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకోవటం, ఆర్డర్ టు సర్వ్ మీద పోయి అక్కడ పనిచేయటం, అధికారులు అక్కడ పనిచేయవలసిన అవసరం అగత్యం ఉండటం, తత్కారణంగా కూడా పెద్దగా డిస్లొకేషన్ మనం చేసుకోలేదు. కొన్ని శాఖలు అత్యవసర రీత్యా చేసినా జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేయలేదు. జనరల్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా భావించినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక డిఎస్పీల గొడవ తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అంతే కదండి, ఎక్సెప్ట్ ఫర్ డిఎస్పీస్ అన్ని సర్వీసులు కూడా గొడవలని తేలిపోయినాయి. వాళ్ళ ఉద్యోగులు వాళ్ళకు అయిపోయినారు, మన ఉద్యోగులు మనకు అయిపోయినారు. ఒక డిఎస్పీల విషయంలో కొంత లిటిగేషన్ నుండి జరుగుతూ ఉంది తప్ప మిగతా ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ గొడవలు మనకు లేవు. కాబట్టి ఉద్యోగుల బదిలీలు చేయాలని చెప్పి ఏదైతే ఉద్యోగులు కోరినారో దాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులు బదిలీల విధానం ఏ విధంగా ఉండాలి, పారదర్శకంగా ఎట్లా జరగాలి, అవినీతి లేకుండా ఎట్లా జరగాలి అనే దాని మీద నిర్ణయం చేయడానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా గారి అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది. అజయ్ మిశ్రా గారు, అదర్ సిన్హా మన జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, శివశంకర్ గారు సర్వీసెస్ సెక్రటరీ గారు, ఈ ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ లెక్చరర్ సంఘాలు రేపు ఎల్లుండి వారితోని సమావేశాలు జరుపుతారు. ఏ ఉద్యోగుల బదిలీ విధానం ఎట్లా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఎట్లా ఉండాలి
అవినీతికి ఆస్కారం లేకుండా ఎట్లా ఉండాలి అనే దాన్ని గైడ్ లైన్స్ రూపకల్పన చేస్తారు. అజయ్ మిశ్రా గారు దాన్ని ఇమీడియట్గా క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేస్తే క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశం ఇస్తే చీఫ్ సెక్రటరీ గారు ఈ ఆర్డర్స్ కూడా జారీ చేస్తారు. ఆ విధంగా ట్రాన్స్ఫర్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరగాలి అనే నిర్ణయం కూడా ఆ కమిటీనే తీసుకుంటుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిన దృష్ట్యా పంచాయతీరాజ్ ఎన్నికల కమిషనర్ గారితో కూడా మాట్లాడి డెఫినెట్గా పంచాయతీరాజ్ ఎన్నికలకు ముందే ఈ బదిలీలు కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. ఆ ప్రకారంగా విధి విధానాల రూపకల్పన చేసి వెంటనే దాన్ని బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ సందర్భంగా నేను చాలా కఠినంగా చెప్పడం జరిగింది. ఏమాత్రం ప్రభుత్వానికి కానీ ఉద్యోగ సంఘాలకు కానీ చెడ్డ పేరు రాకుండా ఎక్కడ ఎట్లాంటి అవినీతి జరగకుండా ఇది చేయాలని చెప్పి కోరినాం. అవినీతి చేసిన వాళ్ళ మీద మాత్రం చాలా కఠినమైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగులు కోరినారు క్యాబినెట్ సబ్ కమిటీని కొద్ది రోజుల పాటు కొనసాగించండి. ఎందుకోసం కొనసాగించబట్టానంటే మనం జోనల్ విధానం రూపకల్పన చేయాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణలో ఏమేమి జోన్లు ఉండాలి, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఏంది, జోనల్ క్యాడర్ ఏంది, స్టేట్ క్యాడర్ ఏంది అనే నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇతరత్ర కూడా కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పర్మనెంట్ బదిలీల విధానం అంటే తెలంగాణ ట్రాన్స్ఫర్ పాలసీ ఒకసారి ఈ సంవత్సరం ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరి ఎవ్రీ ఇయర్ జరగాలన్నా ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంట్ జరగాల, 20% ఏం జరగాలి అనే ఒక పర్మనెంట్ ట్రాన్స్ఫర్ పాలసీని తయారు చేయమని చెప్పినాం. అదేవిధంగా కొన్ని ఇతరత్ర కూడా కొన్ని అనామలీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రమించినటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి. ఉద్యోగులకు సరళీకృతంగా ఉండే విధంగా ఒక ఫ్రిక్షన్ వాతావరణం లేకుండా ప్రభుత్వం కానీ ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉద్యోగులు కలిసి మంచిగా ఫ్లో అంటే వర్క్లో ఇట్లా ఫ్లో ఉండాలి. ఆ ఫ్లో ఉండే విధానంగా చాలా విషయాలను సరళీకృతం చేయమని చెప్పినాం. దానిలో ఉద్యోగ సంఘాలు కోరినారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇక్కడికి స్విచ్ ఆఫ్ చేయకుండా కంటిన్యూ చేయండి, మాకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటాం కాబట్టి చెప్పినారు. కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వారి కోరిక మేరకు దాన్ని కొనసాగించడం జరుగుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా. అది పర్మనెంట్గా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల్ని ఖచ్చితంగా ఒకే చోటకు తెచ్చేటువంటిది ఇప్పటికే చెప్పినాం, ఆదేశాలు ఇచ్చినాం, జీవోలు కూడా ఇచ్చినాం. కొంత జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బదిలీల సందర్భంలోనే 100% వైఫ్ అండ్ హస్బెండ్ ఒక చోటకు తీసుకురావాలని చెప్పి అయితే భార్య ఉన్న చోటకు భర్త బదిలీ కానీ భర్త ఉన్న చోటకు భార్య బదిలీ కానీ చేయాలని కోరినాం. ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. 99.9% ఆ స్పౌస్ కేసులలో ఒక చోటకు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా రేర్ పాసిబిలిటీ ఒకటే చోట ఒకటే ఊళ్ళో ఒకటే టౌన్లో ఒకటే మండలంలో వేసే పరిస్థితి లేకపోతే అట్లీస్ట్ పక్కన వేయమని చెప్పినాం. 0.1% ఏదైనా ఉంటే ఆ ప్రకారం దాన్ని కూడా చేయడం జరుగుతుంది. పదోన్నతి అంటే ప్రమోషన్ ఎలిజిబిలిటీ 3 years సర్వీస్ కంప్లీట్ అయితేనే ప్రమోషన్ అని చెప్పినారు. గతంలోనే కొత్త రాష్ట్రం అని చెప్పి 2 years కోసం ఇచ్చినాం. 2 years కోసం ఇచ్చినాం. ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేయమని కోరినారు. ఈ ప్రమోషన్ ఎలిజిబిలిటీని 3 సంవత్సరాలు కాకుండా 2 సంవత్సరాలకు అవకాశం కల్పిస్తే ఇంకో సంవత్సరం పాటు ఆ ఆదేశాన్ని 2 years సర్వీస్ అంతే కదండి, ఈజ్ దట్ రైట్? 2 years సర్వీస్ ఉంటే సరిపోతుంది ప్రమోషన్ కోసం. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మాకు ఇమ్మీడియట్గా ఒక డిఏ ఏమైనా కోరినారు. ఈరోజు నేను సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది. ఆ ఆదేశాలు రేపే వెళ్ళిపోతాయి. ఇంకో డిఏ కూడా రాబోయే 2 monthsలో సెటిల్ చేసి ఇచ్చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి అనేక భయాలు, అనుమానాలు, అసలు పెన్షన్ వస్తుందా రాదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇది ఒక మన రాష్ట్రంలోనే లేవు, దేశవ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ ఎడల కొన్ని అనుమానాలు కొన్ని వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు మనం చేయగలిగినటువంటిది మన పరిధిలో ఉండేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతులలో ఉండేటువంటిది డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. ఆ డెసిషన్ తీసుకున్నాం, అది తప్పకుండా ఇస్తాం. మిగతా వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళ భవిష్యత్తు భద్రత గురించి క్యాబినెట్ సబ్ కమిటీ ప్లస్ ఉద్యోగ సంఘాలు కూడా పరిశీలన చేస్తాయి. భవిష్యత్తులో ఇంకేమేం చేయాల్సిన అవసరం ఉంటుందో దాన్ని కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జోనల్ విధానం మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకున్నాం. వాళ్ళు తెలంగాణ ఒక 4 జోన్లు ఉండాలని రికమెండ్ చేసినారు. సో డిస్ట్రిక్ట్ క్యాడర్ ఎట్లా ఉండాలా, జోనల్ క్యాడర్ ఎట్లా ఉండాలా, స్టేట్ క్యాడర్ ఎట్లా ఉండాలా, అది క్యాబినెట్ ఫైనల్ చేసి రాష్ట్రపతి గారి అసిస్టెంట్ కోసం పంపాల్సిన అవసరం ఉంటుంది. పంపే ముందు ఫైనల్ రిపోర్ట్ పంపే ముందు ఉద్యోగ సంఘాలను పరిశీలించమని చెప్పి నేను కోరడం జరిగింది. ఆ ఫైనల్ రిపోర్ట్ ప్రతులు రేపు చీఫ్ సెక్రటరీ దాని దేవిప్రసాద్ గారు వారు మాజీ టీఎన్జీ అధ్యక్షులు ఉన్నారు, ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు.
ఆ బాధ్యత వారు తీసుకున్నారు. కాపీలన్నీ కూడా ఉద్యోగ సంఘాలకు పంపించి కోఆర్డినేట్ చేసి ఒక 2 days 3 days వాళ్ళు పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇంకేమైనా ఫర్దర్ అడ్వైజ్ ఇస్తే దాన్ని కూడా యాడ్ చేసి ఫైనల్లీ దాన్ని క్యాబినెట్ తీసుకొని పోవడం, వెంటనే క్యాబినెట్లో క్లియర్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించి వితిన్ 1 month ఆర్డర్స్ కూడా పద్ధతి పోవాలని చెప్పి కూడా అనుకున్నాం. ఈ ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి అవి కాలేజీలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మాకు నెలల తరబడి శాలరీస్ రావటం లేదని చెప్పి ఉపాధ్యాయులు బాధపడుతూ ఉన్నారు. సో దాని మీద ఒక సమగ్రమైన పాలసీ రూపకల్పన చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు, లెక్చరర్ సంఘాలు కోరినారు. దాని మీద అందరూ కలిసి కంబైన్డ్గా క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, ఉపాధ్యాయ లెక్చరర్ సంఘాలు కావచ్చు, ఒక పాలసీ కూడా రూపకల్పన చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీస్ గురించి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో కొంత చిన్న లిటిగేషన్ వచ్చి కోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉంది. సో ప్రభుత్వమే ఉపాధ్యాయుల తరఫున న్యాయ పోరాటం చేయాలని, అవసరమైనటువంటి సీనియర్ అడ్వకేట్స్ని, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని అయినా సరే అపాయింట్ చేసి ఫైట్ చేయాలని చెప్పి కూడా ఈరోజు డిసైడ్ చేయడం జరిగింది. ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇది పెద్ద కుంభకోణం కింద చాలా గతంలో మంచిగా లేకుండా ఇది చాలా గందరగోళంగా ఉంది. అనవసరంగా ఎంప్లాయీస్ని ఒక హరాస్మెంట్ గురి చేసేంత కొన్ని పిచ్చి పిచ్చి పనులు కూడా జరిగినాయి, మనందరం కూడా చూసినాం. ఆ విధంగా కాకుండా ఎల్టీసీ ఒక పద్ధతి పాలసీ రూపొందించమని, ప్రతి ఎంప్లాయీకి కూడా ఎల్టీసీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక పాలసీగా అందరికి కూడా లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు రాష్ట్రం పరిధిలోనే పోవాలి, ఫలానా కాడికే పోవాలి, అటువంటి ఏం ఉండవు. వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు, పోకపోవచ్చు, లేదా 3 సంవత్సరాల సంబంధించిన ఎల్టీసీ జమ చేసుకోలేదని విదేశం కూడా పోయి రావచ్చు. అది వాళ్ళ ఛాయిస్. వీఆర్ లీవింగ్ ఇట్ టు ద ఛాయిస్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఉద్యోగస్తులను సఫకేట్ చేయకుండా లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇంత ఇవ్వాలి అని సబ్ కమిటీ నిర్ణయం చేస్తుంది. దాని పరిమితులు ఏందో చూసుకొని ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఫైనల్ చేస్తారు. ఆ విధంగా ప్రతి ఉద్యోగి కూడా లీవ్ ట్రావెల్ కన్సెషన్ అలవెన్స్ ఏ రిస్ట్రిక్షన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మీరు బిల్లులు ప్రొడ్యూస్ చేయాలి, బస్ టికెట్ ప్రొడ్యూస్ చేయాలి, రైలు టికెట్ ప్రొడ్యూస్ చేయాలి, అవి ఏవి ఉండవు. ఏది కూడా ప్రొడ్యూస్ చేసే అవసరం ఉండదు. కన్సెషన్ కింద టోకెన్గా అమౌంట్ ఇస్తాం. విచ్ ఎవర్ వే దే వాంట్ టు యూజ్ దట్ మనీ దే కెన్ యూజ్ ఇట్. ఇట్ ఈస్ ఎట్ దేర్ చాయిస్. నిర్దిష్టంగా అలవెన్స్ డిక్లేర్ అవుతుంది. ఆ ప్రకారం కొద్ది రోజుల్లో దాన్ని డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది. వీలైతే 2 June నాడే ప్రకటించే ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల బదిలీల సందర్భంలో సాధారణంగా ఈ హెచ్ఆర్ఏ తేడాల వల్ల, కొన్ని ఇతర కారణాల వల్ల, వాళ్ళకి కలిగేటువంటి కొన్ని అసౌకర్యాల వల్ల రిమోట్ కార్నర్స్ లైక్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లా లాంటి పోవడానికి ఉద్యోగులు ప్రిఫర్ చేయడం లేదు. తద్వారా అక్కడ కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. అక్కడ రిమోట్ ఏరియాస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఒక ప్రత్యేక అలవెన్స్, కొంత సెపరేట్ అలవెన్స్ ఇవ్వాలని కూడా, సో దట్ అక్కడ కూడా సర్వీస్ ఎక్స్టెండ్ అయ్యే విధంగా ఉద్యోగులు హ్యాపీగా ఆ బాధ్యత తీసుకొని పోయే విధంగా ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంత ఉండాలి, ఏం ఉండాలనేది పిఆర్సీకి దాన్ని రిఫర్ చేస్తాం. వాళ్ళు దాన్ని ఆ ఏరియాస్ను కూడా డిక్లేర్ చేస్తారు. హెవీ రిమోట్ ఏరియాస్ రాష్ట్రంలో ఉన్నవి, దానికి ఎంత అలవెన్స్ ఇవ్వాలో కూడా పిఆర్సీ వాళ్ళు ఇస్తారు. దాన్ని యాజిటీస్గా ప్రభుత్వం అమలు చేయడం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉంటూ మరణించే సందర్భంలో కంపాజినేట్ అపాయింట్మెంట్, ఆ కారుణ్య నియామకాలంటే చేస్తూ ఉంటారు, మనకు తెలుసు. అది కరెక్ట్గా లేదు, కరెక్ట్గా జరగడం లేదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం చాలా ట్రౌమాలో ఉంటుంది, ఒక రకమైనటువంటి క్షోభలో ఉంటారు. వాళ్ళని దీర్ఘకాలికంగా క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా కంపాజినేట్ అపాయింట్మెంట్ 10 daysలో అపాయింట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు, అందరు సెక్రటరీస్ కూడా దాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా ఆ కంపాజినేట్ అపాయింట్మెంట్ వితౌట్ ఎనీ డిలే, వాళ్ళకి ఎటువంటి ప్రయాస లేకుండా చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భాషా పండితులు, పీఈటీలు నేను వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ సందర్భంలో కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. డెఫినెట్గా వాటిని కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేశారు. భాషా పండితులు, పీఈటీలు వాళ్ళది కూడా సమస్య చేయడం జరుగుతుంది. తర్వాత ఉద్యోగస్తుల హెల్త్ స్కీమ్ విషయంలో జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దాన్ని ఒక పకడ్బందీగా పటిష్టంగా చేయడానికి ఉద్యోగులు ముందుకు వచ్చినారు. దాని ప్రకారంగా ఒక పాలసీ రూపకల్పన చేయాలని చెప్పి ఆ సంఘాలకే బాధ్యత అప్పచెప్పడం జరిగింది.
రాబోయే వారం 10 రోజులలో హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ చాలా పకడ్బందీగా జరిగేటట్టు మేము చెప్తున్నాం. కొన్ని హాస్పిటల్ తిరస్కరిస్తూ ఉన్నాయి, కొన్ని తీసుకుంటా ఉన్నారు, కొన్ని తీసుకోవట్లేదు. అట్లా కాకుండా ఒక ఫ్లోలో జరిగేటట్టు, వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ జరిగేటట్టు ఒక కొత్త పాలసీ డిజైన్ చేయమని చెప్పాం. ఉద్యోగ సంఘాలు దాన్ని చేస్తున్నారు. వాళ్ళు చేసి ఇస్తే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రమోషన్స్లో కొంత పైరవి చేసేటువంటి అవసరం ఏర్పడతా ఉంది. ఆ నామలు తీసేయమని చెప్పినాం. ఏ ఉద్యోగికి ఏ డిపార్ట్మెంట్లో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఒక నిర్ణయం ఉండాలి. ఆయన మీద ఏదైనా ఛార్జ్ షీట్ వచ్చో లేకపోతే ఆయన తప్పు చేస్తున్నా తప్ప రిక్రూట్ అయిన ఉద్యోగికి నాకు ఎప్పుడు ప్రమోషన్ వస్తే తెలిసి ఉండాలి. ఆ డేట్కి యాక్సిస్ ప్రమోషన్ రావాలి. ఇప్పుడు అట్లా లేదు. కాబట్టి ఆ ప్రమోషన్ల విధానంలో ఉన్న లొసుగులు తొలగించి ప్రమోషన్ పాలసీని చాలా స్పష్టంగా తయారు చేయవలసిందిగా ప్రభుత్వం ఈరోజు ఆదేశం ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ గారు దాని మీద ఇమీడియట్ చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా బదిలీ విధానం మీద కూడా ఇంతకుముందు నేను చెప్పినాను. పర్మనెంట్ పాలసీ, ఇప్పుడు సపోజ్ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఒకసారి అన్నీ చేస్తే ఎవ్రీ ఇయర్ జరగాలన్నా 2 సంవత్సరాలకు ఒకసారి జరగాలన్నా ఎంత పర్సెంట్ జరగాలి, ఒక పర్మనెంట్ పాలసీ తెలంగాణ ట్రాన్స్ఫర్ పాలసీ చేయమని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఆ పాలసీ కూడా తయారు చేయడం జరుగుతుంది. గతంలోనే చెప్పినప్పుడు అప్పుడు దాన్ని కొంత పాక్షికంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొందరు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అది కూడా కోరడం జరిగింది. రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో రిటైర్ అయ్యే రోజు నాటికే ఆయా శాఖలు ఖచ్చితంగా ప్యాకేజ్ అంతా కంప్లీట్ చేయాలి. ఎమోల్యూమెంట్స్ కానీ ఇంకోటి కానీ వారికి రావాల్సినటువంటివి ఆ ఫైనల్ డే నాడు గౌరవప్రదంగా ఆ ఉద్యోగిని సన్మానించి అతనికి ఆ ప్యాకెట్ చేతిలో పెట్టి ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళ స్వంత ఊరిలో ఆ ఉద్యోగిని దిగబెట్టి రావాలి. ఈ ఆర్డర్స్ గతంలోనే ఇవ్వడం జరిగింది. 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఉద్యోగి ఎడల ప్రభుత్వం ఆ కనీస మర్యాద పాటించాలి. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. ఇది పాక్షికంగా అమలవుతూ ఉంది, 100% ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని, ఇది ఒక సామాజిక గౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి దాన్ని ఎన్ష్యూర్ చేయాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఆ విధంగా వారికి ఆ సౌకర్యాన్ని కలిగించడం కోసం కూడా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా ఉద్యోగులు ఒక 5 రోజులు ఎర్నడ్ లీవ్ కదా, ఇది స్పెషల్ సీఎల ప్రత్యేక సెలవు సంవత్సరానికి ఒక 5 రోజులు కావాలని చెప్పి కోరినారు. దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించింది. దాన్ని అమలు చేయడం కూడా జరుగుతుంది. గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు ఈరోజు. వాళ్ళలో కూడా కొంతమంది భూమి కలిగి ఉన్నారు కాబట్టి ఈ రైతు బంధు స్కీమ్లో మాకు ఎవరికి ఎక్కడ ఎంత డబ్బు వచ్చినా సరే మాకున్న భూములకు మేమందరం ప్రభుత్వానికి ఆ డబ్బు తిరిగి ఇస్తామని చెప్పి ఒక పాలసీ కింద గజెటెడ్ ఆఫీసర్ల సంఘం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రకటించమని చెప్పినారు. వారి తరఫున దాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది. వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొత్తం మీద రాష్ట్రం కొత్తగా ఏర్పడి సెటిల్ అయ్యే క్రమంలో, పురోగమించే క్రమంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న పాత్ర చాలా చక్కగా మీరు మాట్లాడి చెప్పండి, క్లియర్గా మాట్లాడి టేక్ ఏ పాలసీ యూ కెన్ అనౌన్స్ లెటర్. మీ అంతా మీరు చెప్పండి, అది అందరితో మాట్లాడి చెప్పండి, అది రేపు కానీ చెప్పండి. సో రాష్ట్ర పునర్నిర్మాణంలో ఏర్పడ్డ రాష్ట్రాన్ని నిలదొక్కునేలాగా చేయడంలో ఈరోజు ఉద్యోగులు నిర్వహిస్తున్న పాత్ర చాలా ఉజ్వలంగా ఉంది. నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ స్ఫూర్తిని వాళ్ళు అదేవిధంగా కొనసాగించి ఈ రాష్ట్రం మరింత పురోగమించే దిశగా ఇప్పుడు వచ్చినటువంటి ఆర్థిక ప్రగతిని కంటిన్యూ అయ్యే విధంగా, తర్వాత విద్యా విషయంలో ఇంకా బాగా పురోగమించే విధంగా మా ఉపాధ్యాయ లెక్చరర్ వర్గాలు కూడా పనిచేయాలని చెప్పి సేమ్ కృషిని కొనసాగించాలని చెప్పి కూడా వారందరినీ నేను కోరుతూ మంచి పిఆర్సీ వాళ్ళకి రావాలని కూడా కోరుకుంటూ ముగించుకుందాం. ఈరోజు చర్చకు రాలేదు, క్యాబినెట్ సబ్ కమిటీని చూడమన్నాం. వారు చూసి చెప్పిన తర్వాత వీళ్ళు టేక్ కాల్. దేని మీదనండి? మన నష్టం ఉంటే ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేయరానండి? నష్టం ఉంటే ఆటోమేటిక్ ఆవేదన వ్యక్తం చేయాల్సిందే కదా, బాధపడతాం కదా. తప్పుడు నివేదికలు ఇచ్చే అవసరము అగత్యం యాజమాన్యాలకు ఉండదు. అది తప్పు మాట వాళ్ళు చెప్తే రాంగ్, అది 100% తప్పు. విషయం ఏంటంటే
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తారు కదా. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు తప్పుడు చెప్పడానికి వీలు ఉండదు. ఎంత నష్టం వచ్చింది ఆర్టిస్ట్కి వచ్చింది, ఇంత నష్టం వచ్చిందని చెప్తారు. దే కెనాట్ లైవ్ విత్ మీ. దాని మీద తప్పకుండా బాధపడతాం కదా, డెఫినెట్గా బాధపడాలి. మారినటువంటి డైమెన్షన్లో వాళ్ళు ఎట్లా సంస్కరించుకోవాలో ఆలోచించుకోవాలి. ఒకప్పుడున్న సమాజం ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఆర్టీసీ బస్ తప్ప ఇంకో మార్గం లేదు. ఈరోజు వేల లక్షల డీజిల్ ఆటోలు వచ్చేసినాయి. ప్రతి ఊర్లో వందల కొద్ది బైక్స్ వచ్చేసినాయి. ఆ డైమెన్షన్స్లో వాళ్ళు ఏ విధంగా సర్వైవ్ కావాలో ఆలోచించుకొని స్ట్రాటజీ రూపొందించుకొని చేయాలి. అది చెప్పినాం, అనుకున్నంత జరగడం లేదు. కాబట్టి దాని మీద కొంత బాధ కలిగిన మాట వాస్తవం. కాబట్టి అది క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలన చేస్తూ ఉంది. దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాం. కొంతమంది ఉన్నారు, చాలామంది ఏం లేరు. కొద్దిమందే ఉన్నారు, అంత 200-300 మంది కూడా లేరు. అది పెద్ద ఇష్యూ కింద మేము చూడడం లేదు. ఏపీ స్టేట్కు మాకు కొన్ని బార్గెన్స్ ఉన్నాయి, అంటే పరస్పర గివ్ అండ్ టేక్ లాగా ఉన్నాయి. ఆ ప్రాసెస్లో భాగంగా వాళ్ళందరినీ కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మొత్తం చర్చనే అది కదా నేను గమ్మతున్నది. ఇక వేరే ఏం చర్చ ఉండదు, అదే చర్చ. యూ కెన్ గెస్ ఎనీథింగ్, రైట్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. యు ఆర్ ఎట్ లిబర్టీ, we leave it to you. I have very clearly told Rahul, interim relief we are going to announce on the state formation day. Wait for, why are you so hurry? అరే నీ గమ్మతున్నా చెప్తా అరే మీకు, దాని రహస్యం ఏముందా? ఇక వెయిట్ ఫర్ 2nd June. దే ఆర్ నాట్ యాంగ్జియస్, యూ వై ఆర్ యూ సో యాంగ్జియస్? ఆల్రెడీ పెంచినాం, చాలా, ఏ రాష్ట్రంలో పెంచినంత పెంచినాము. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళ గురించి కూడా ఒక సమగ్రమైన పాలసీ రూపొందించమని చెప్పి ఈరోజు నేను ఎంప్లాయీస్ని రిక్వెస్ట్ చేసినాను. ఉండే పరిస్థితులలో నాకు తెలిసి అర్ధాకలతో పనిచేసేటువంటి ఉద్యోగులను గత పాలకులు, గత రాష్ట్రం బాండెడ్ లేబర్ లాగా వాళ్ళతో పనిచేయించుకున్నారు. వాళ్ళ అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ ఎడల చాలా దారుణంగా ప్రవర్తించినారు. ఆల్మోస్ట్ పర్ యానం ఒక 1000 కోట్ల రూపాయల భారాన్ని తీసుకొని మేము 2 లక్షల మంది అట్లాంటి ఉద్యోగస్తులకు న్యాయం చేసినాం. అది వాళ్ళ అనుభవంలో ఉంది, నేను ఇక్కడ డంబాచారం చెప్పడం కాదు. మేము ఏం చేసినామో ఈ రాష్ట్రంలో ఉన్న హోంగార్డుకు తెలుసు, మేము ఏం చేసినామో ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్కి తెలుసు, మేము ఏం చేసినామో ఆశా వర్కర్కి తెలుసు, మేము ఏం చేసినామో అంగన్వాడీ వర్కర్కి తెలుసు. దే నో. వాళ్ళు సిన్సియర్గా అట్లే పనిచేసుకుంటూ పోతూ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఫర్దర్ కూడా న్యాయం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అవినీతికి పాల్పడే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమండి. క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. నేనేమంటున్నా అంటే దీనిలో ఏమీ సందేహం అవసరం లేదు. కడుపు నిండా మంచిగా పిఆర్సీ ఇస్తాం, చేతి నిండా పనిచేయాలి. ఎవరైతే అవినీతి పాటుపడతారో వాళ్ళని ఉపేక్షించే ప్రశ్న ఉత్పన్నం కాదు. అనవసరంగా ఉద్యోగులను వేధింపులకు కూడా గురి చేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. దాన్ని ఏం కన్ఫ్యూజన్ లేదు బ్రదర్, ఎవరు కన్ఫ్యూజ్ కాబడలేదు. పంచాయతీరాజ్ ఎన్నికలు వీఆర్ డ్యూ టు కండక్ట్ బై ఎండ్ ఆఫ్ జూలై. ఈ లోపల మాకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండే టైం నాకు తెలిసి 10-15 రోజుల కన్నా ఎక్కువ అవసరం లేదు. మాకు ఉన్న ఇప్పుడు ఏంది అంటే అజయ్ మిశ్రా గారి కమిటీ చేసేదంటే టీచర్లు ట్రాన్స్ఫర్ చేయాలా, ఎట్లా చేయాలి, విధి విధానాలు ఏంటి, అవినీతి కాస్కారం లేకుండా ఎన్జిఓస్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎట్లా చేయాలి, గజెటెడ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా చేయాలి, ఆ విధి విధానాల రూపకల్పన రేపు రాబోయే 2-3-4 డేస్లో ఉద్యోగ సంఘాలు అజయ్ మిశ్రా గారి కమిటీ కూర్చొని రూపకల్పన చేస్తారు. ఆ నివేదిక క్యాబినెట్ సబ్ కమిటీ ఇస్తారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తర్వులు ఇస్తుంది. ఆ ఉత్తర్వులను చీఫ్ సెక్రటరీ గారు ఇంప్లిమెంట్ చేయిస్తారు. దెన్ డేట్ విల్ బి డిక్లేర్డ్ ఫ్రమ్ విచ్ డేట్ టు విచ్ డేట్, ఏ రోజు నుంచి ఏ రోజుకు. ఆల్మోస్ట్ జూన్ 10-15 లోపల ముగించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. ఆ తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగిపోతాయి. సో డ్యూ డేట్లో పంచాయతీరాజ్ ఎన్నికలు కూడా జరిగిపోతాయి. ఒక్కరు బ్రదర్ తీసుకున్నాం కదా, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఏది ఉందో అది మా పరిధిలో ఉన్న డెసిషన్ మేము తీసుకున్నాం. డెత్ అండ్ రిటైర్మెంట్ కోసం గ్రాట్యుటీ ఇవ్వాలనుకున్నాం, ఇస్తా ఉన్నాం. దట్స్ ద డెసిషన్ అవర్ పర్వ్యూ. మిగిలింది మా పరిధిలో లేదు, మా పరిధిలో లేదంటున్నాను. ఏండి సెర్ప్ అంటే ఏందండి? ఇట్స్ ఏ సొసైటీ. మీరే అంటున్నారు సెర్ప్ అని.
మరి ఎట్లా వస్తారండి పీఆర్సీలో? చాలా మంది చేస్తారండి. ఇప్పుడు అట్లా ఎన్నో లక్షల మంది చేస్తారు. డిమాండ్ చాలా ఉంటుంది. వాళ్ళు ఉద్యోగులే కాదు కదా, వాళ్ళు సొసైటీలో ఉద్యోగులు. వాళ్ళు ఆశా వర్కర్స్ కేంద్ర ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్లో పెట్టి ఒక స్కీమ్లో భాగంగా వచ్చిందండి. సెర్ప్ ఈజ్ ఏ సొసైటీ హియర్. ఇప్పటి వరకు మేము పెంచినాం, ఆల్రెడీ పెంచాల్సింది. ముందుకు ఆలోచన చేస్తాం. నేను 4 ఏళ్ల కిందనే చెప్పిన కాదా బాబు, 4 ఏళ్ల కింద ఒక దినమంతా కూర్చున్న మ్యారియట్ హోటల్లోనే. అప్పటికీ వాళ్ళు బాగుపడతారని నేను ఆవేదన పడ్డా. మిగతాది వాళ్ళు తెలుసుకోవాలి. ఏం చేస్తాం చెప్పండి? నేను చెప్పలే, ఐఎమ్ సారీ. అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఏ లూజింగ్ ప్రపోజిషన్, దట్స్ వాట్ ఐ సెడ్. ఎంటైర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు. నో ఐఎమ్ సారీ. నేను చెప్పందని మీరు చెప్పినట్టు ఎట్లండి? ఐ నెవర్ సెడ్ ఇట్ బికాస్ ఐ వాజ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇన్ ది స్టేట్. నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తరుణంలో 14.5 కోట్లు లాస్లో ఉన్న సంస్థను ఆ నష్టం పూడ్చి మరొక 14 కోట్లు లాభంలోకి తెచ్చిన నేను ఇన్ ద ఇయర్ 97. ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయబుల్, ఇట్స్ నాట్ అన్డూయబుల్. చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కార్మికులు ఏంది, యాజమాన్యం ఏందండి? ఇద్దరు కలిసి మునుగుతారు కదా. మునిగినాడు ఇద్దరు మునుగుతారు కాదండి. సంస్థనే మునిగినాక ఇక యాజమాన్యం ఇక్కడ కార్మికులు ఎక్కడిది? నా దే సో మెనీ స్టేట్స్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, యు నో. మధ్యప్రదేశ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, ఛత్తీస్గఢ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ, కేరళ ఓన్లీ 300 బస్సులు ఉన్నాయి, పోతా ఉంది రోజుకింత. అన్బేరబుల్ అయితే ఏం చేస్తారండి ఎవరైనా కూడా? అది ఆర్టీసీ నిర్ణయించుకోవాలా. 5 రూపాయలు ఇచ్చే పరిస్థితులు 500-600 కోట్లు ఓడిస్తాడా బాబు? ఎగడియాలి. నువ్వు ఆల్రెడీ 2,800 కోట్లు అప్పు నువ్వు, 700 కోట్ల లాస్ నువ్వు పర్ ఇయర్. వాళ్ళు ఇష్టం కదా. సమ్మెకి పోతే మన అటే పోతే అంతే కదనండి. నాకు అర్థం కాదు. అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా? సమ్మెకి పోయినోడే బాధ్యత వహించాలా? మేము పోదలుచుకున్నామంటే ఎవరు కాపాడతారండి? నో, వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ మైండ్. ఐఎమ్ సారీ. ఈ బ్లాక్మెయిల్ వ్యవహారం మంచిది కాదండి. నువ్వు నష్టంలో ఉన్నావు, నీకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చినాము. గతంలో ఏ ప్రభుత్వం మీద డబ్బు ఇచ్చినాము. 3,400 కోట్ల పైచీలకు మనీ, నెట్ మనీ రిలీజ్ చేసిన ప్రభుత్వం నుంచి. వీ హ్యావ్ రికార్డ్స్. ఈ సంవత్సరం కూడా 500 crores బడ్జెట్లో పెట్టినాము. ఇప్పుడు ఏ ప్రభుత్వం పెట్టలేదు. దీని తర్వాత కూడా మేమేదో డిమాండ్ చేస్తాం. మీరు ఎట్లా జస్టిఫై చేస్తారండి? నాకు అర్థం కదా. ఎవరిని వాళ్ళు సెల్ఫ్గా రిలైజ్ కావాలి కదా. ఆర్టీసీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా 44% ఇచ్చినారండి ఫిట్మెంట్? 44% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ డిమాండ్, డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? అండ్ యూ సే యూ వాంట్ టు గో ఆన్ స్ట్రైక్, యూ గో. హూ విల్ స్టాప్ యూ? ఫైనల్లీ క్యాబినెట్ సబ్ కమిటీ డిస్కస్ చేసినారు. అవుట్కమ్ బట్టి నిర్ణయం తీసుకుంటామండి. ఏం చూసేది ఏముంది? వచ్చిన రిజల్ట్ అయిపోయింది. ఇంకా చూసేది రావాల్సిన ఫలితం వచ్చింది, అయిపోయింది కదా. ఒక్కలు కదా, ఒక్కలు. ఎవరు చెప్పలేదు, నీకెవరు చెప్పారు? కొత్త వార్త ఇది. నేనే ఎక్కడ చూడలేదు, నువ్వేడ చూసినావే నాకు అర్థం కాదు. మమతా బెనర్జీ నెవర్ సపోర్టెడ్ ఎనీబడి ఇన్ కర్ణాటక ఎలక్షన్. ఐఎమ్ వాచింగ్. ఐఎమ్ సారీ చేయలేదండి. ఆమె చేయందాన్ని నువ్వు ఆపాదించి, మీరు ఏ పత్రిక? అర్థమైపోయింది నాకు నువ్వు ఏ పత్రిక అనేది. ఇవే నీ కవిత్వాలు మంచిగా బ్రదర్, పనికిరాదు. ఆమె ఒక పెద్ద పార్టీ అధ్యక్షురాలు, చాలా పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆమె చేయని పని నువ్వు చేపిస్తా అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. కానీ నాకు మాట్లాడదా మమతా బెనర్జీ? నాకు చెప్పదా? ఐఎమ్ వెరీ సారీ. నేను ఎవ్వరు చెప్పలేదండి, మమతా బెనర్జీ చెప్పలే. మమతా బెనర్జీ చెప్పింది వేరు, నువ్వు చెప్పింది వేరు. ఇప్పుడు మరి మమతా బెనర్జీ ఏం చెప్పింది? మీరేందో ఒరిజినల్ పార్టీలు రమ్మంటున్నారు, మీరు మాకన్నా గొప్పగా ఏం లేరు, మీరే మా కూటమిలోకి రాడి థర్డ్ ఫ్రంట్లోకి అని చెప్పింది ఆమె. యూ జాయిన్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఆమె కాంగ్రెస్ సోనియా గాంధీ దగ్గర పోయి చెప్పొచ్చింది ఆమె ఇంటికి పోయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్.
నేను చెప్పిన ఫ్రాక్చర్ ఉంది కదనండి, నేను ఏదైతే చెప్పినా ఆ ఫ్రాక్చర్ ఉంది కదా. వేర్ ఇట్ లీడ్స్ నౌ, నా బీజేపీ అండ్ కాంగ్రెస్ బోత్ ఆర్ క్రేవింగ్ టువార్డ్స్ జేడీఎస్. చిన్నగానో పెద్దగానో టుమారో ద సేమ్ సిచ్యువేషన్ మే కమిట్ ద నేషనల్ లెవెల్. రెండవది బ్రదర్, మీరు కన్ఫ్యూజ్ కాబడలేదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను ప్రతిపాదిస్తున్నది మీకు 100 సార్లు కూడా చెప్తున్నా, ఒక్కడికి 100 సార్లు చెప్తున్నా. ఏదో ఊహించుకొని రాసుకుంటా ఉన్నారు, అది ఎవరు రాసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు, ప్రెసిడెంట్ ఫ్రీడమ్. బట్ ఐఎమ్ వన్స్ అగైన్ మేకింగ్ ఇట్ అబండెంట్లీ క్లియర్, ఇట్స్ నాట్ మియర్ పొలిటికల్ గేమ్, ఇట్స్ నాట్ మియర్ అలైన్మెంట్ ఆఫ్ 2, 3, 4 పొలిటికల్ పార్టీస్. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ క్లియర్. It is proposed for a qualitative change in Indian politics. It is alignment of masses. It is aligning the people of India for a particular goal, for a qualitative change. నేను మా ప్లీనరీ రోజు కూడా మీకు చెప్పినాను, చాలా లో పర్ఫార్మెన్స్ ఉంది ఇండియాలో. ఇంటర్నేషనల్ రోడ్ల మీద 80 కిలోమీటర్లు పోతే మనం 24 కిలోమీటర్లు ఉన్నాం. ఇంటర్నేషనల్ గూడ్స్ ట్రైన్ 80 కిలోమీటర్లు ఉంటే మనం 26 కిలోమీటర్లు ఉన్నాం. ఇది సిగ్గుచేటు. మన పోర్టు 65 లక్షలు 7.5 వేల కిలోమీటర్ల కోస్ట్ లైన్ పెట్టుకొని 197 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉన్న సింగపూర్ 4 crore కంటైనర్స్ హ్యాండిల్ చేస్తుంది. మనం 50-60 లక్షలు చేస్తా ఉన్నాం. ఒక హైదరాబాద్ సిటీలో సగం అంత దేశం అది. ఈ దేశానికి సిగ్గుచేటు. ఈ దేశం ఇంత పెద్ద జనాభా ఉంది, ఈ పద్ధతిలో ఈ పేస్లో పోవడం కరెక్ట్ కాదు. కంట్రీస్ ఎకానమీ నీడ్స్ టు బి లివరేజ్డ్. మీరు రాయాలి ఆ మాట. దేశంలో ఆర్థిక ప్రగతి రావాలి, ఇప్పుడున్న పేస్ కాదు. నేను బాధతో చెప్తా ఉన్నా, రాజకీయం కాదు. ఇట్స్ నాట్ సిల్లీ పాలిటిక్స్. ఈ దేశంలో ఇప్పుడు పెట్టింది 24.5 కోట్ల బడ్జెట్ అండి, 24.5 లక్షల కోట్ల బడ్జెట్. దాని అనాలిసిస్ ఏందండి? మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ అనలైజ్. 8.5 లక్షల కోట్లు 24.5 లక్షల కోట్లలో అప్పులు కట్టడానికి పోతా ఉంది. ఇంకో 10 లక్షల కోట్లు టువార్డ్స్ ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది. మిగిలిన కోట్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగేది ఇంత పెద్ద దేశంలో 1.5-2 లక్షల కోట్లు. ఎప్పుడు బాగుపడాలండి దేశం? మీ పోర్ట్స్ ఎప్పుడు బాగుపడాలా? మీ ఎయిర్పోర్ట్స్ ఎప్పుడు బాగుపడాలా? మీ హైవేస్ ఎప్పుడు బాగుపడాలా? మీ రైల్వేస్ ఎప్పుడు బాగుపడాలా? అండ్ అన్లెస్ యూ క్రియేట్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దేశం బాగుపడుతుందా? సాధ్యమవుతుందా? ఇది మారాలని చెప్తాను నేను. ప్రభుత్వాల యొక్క దృక్పథం, వైఖరి. లివరేజ్ కావాలి. ఎకానమీ షుడ్ బి లివరేజ్డ్. ఇండియన్ ఎకానమీ నీడ్స్ టు బి లివరేజ్డ్. అంటిల్ అన్లెస్ యూ లివరేజ్, అంటిల్ అన్లెస్ యూ సర్చ్ వేస్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్. సింపుల్గా ప్రజలకు అర్థమయ్యే భాషను పదే చెప్తున్నా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. 70 సంవత్సరాలు గడిచిపోయిన స్వతంత్రం వచ్చి సాగునీరు దొరకదు, ప్రజలకు తాగునీరు దొరకదు. ఇంకెన్ని ఏళ్ళు కావాలి? ఇంకా 700 ఏళ్ళు కావన్నా? మెయిన్ అవసరమైన ఇన్పుట్ ఉంది, అది కూడా ఇవ్వలేకపోతున్నాం మనం. ఈ బలహీనత పోవాలని నేను కోరుతున్నా. తప్పానండి ఇది? దానికోసం నేను ప్రతిపాదించే ఫ్రంట్, నేను చెప్తున్నటువంటి మాట, నేను చెప్పే క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మకమైన వరకు దానికోసం ఆలోచన ధోరణి మారాలి. సోకాల్డ్ నేషనల్ పార్టీస్ అని చెప్పుకున్న పార్టీలు ఘోరంగా దారుణంగా విఫలమైనవి. ఎవరు పరిపాలించారు? వాళ్ళ పాలసీ మారాలని చెప్తా ఉన్నా. మేము రేపు ప్రపోజ్ చేస్తాం మా ఎజెండా. ఇట్ ఈస్ అండర్ ప్రిపరేషన్. నేను ఊరికే గాలి మాటలు చెప్పడం లేదు. నేను ఇంకోటి కూడా చెప్పిన, కన్వీనియంట్గా మేము ఇంకో 1.5-2 months 2 months టైం తీసుకుంటాం. దాని తర్వాత వీ విల్ కమ్ అప్ విత్ అవర్ ఎజెండా. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఏదో అర్జెంట్ ఉన్నట్టు, ఆయనేమో కేసీఆర్ ఫ్రంట్ ఈడికే ఉన్నట్ట, చల్లబడ్డట్ట, ఇంకోటి వేడి అయినట్ట, ఇట్లుంటుంది. రోజు ఉంటుంది. అదే నాకు అర్థం కాదు. పార్టీల అధ్యక్షులు, నాయకులు, కథలు, వాళ్ళతో మాట్లాడడం అనేది ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఉంటుందా? అదేమన్నా సెన్సెక్సా? ఇంత పెద్ద కంట్రీకి పాలసీ మేకింగ్ అంటే అంత జోకా? అంత ఈజీగా ఉంటుందా? చాలా బాధ్యతతో కూడుకున్న విషయం. తప్పు మాట్లాడగలుగుతామంటే తప్పు చెప్పగలుగుతామా? నేను చెప్తున్న విషయాలు చాలా మౌలికమైనటువంటివి, ఖచ్చితంగా అటెన్షన్ కావాల్సినటువంటివి. మీలాంటి యువ జర్నలిస్టులంతా దాన్ని సీరియస్గా ఆలోచించాల్సినటువంటివి 100%. చాలామంది సీనియర్ జర్నలిస్ట్తో నేను మాట్లాడినా. శేఖర్ గుప్తా గారితో మాట్లాడినాను, నేను చాలామందితో మాట్లాడినా, టీవీ హెడ్స్తో మాట్లాడినాం. వాళ్ళందరూ కూర్చుందామని చెప్పినారు.
తప్పకుండా దెర్ ఇస్ ఎ నీడ్. అదర్వైజ్ మనం సఫర్ అవుతామండి, కంట్రీ నాశనం అయిపోతుంది. ఇంత పెద్ద 130 కోట్ల జనాభా ఉన్న దేశం ఇంత స్లో పేస్లో పోతే ఏమవుతాం? రేపు మనం ఎక్కడ తేలుతాం? ఏ సెక్టర్లో ఎక్కడ ఉంటాం మనం? చిన్న చిన్న దేశాలు పురోగమిస్తే ఏ ఫ్యాక్టరీ కన్నా పోండి మీరు ఇండియాలో, మహేంద్ర కంపెనీ పోయినామండి, నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అక్కడ. ఎవ్రీథింగ్ ఆ మిషన్, ఆ యాజమాన్యం చూపెట్టిన ప్రతి మిషను, ఇది చెకోస్లవేకియా నుండి ఇంపోర్ట్ అండి, ఇది పలానా కడకలు ఇంపోర్ట్ అండి, ఇది పలానా దేశం. ఒక్క మెషిన్ కూడా మన దేశం లేదండి. మీరు చూడొచ్చు జహీరాబాద్ మహేంద్రలో అసెంబుల్ చేసే మిషన్ కూడా మనది లేదు. వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయట గారు హైలీ కమిటెడ్ పర్సన్ అతను. ఎక్కడ పేదరికం ఉంటే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పాపం మందులు తయారు చేస్తారు ప్రపంచానికి. ఆఫ్రికాలో కలరా వస్తే ఎవ్వడు ఇవ్వలేదు, ఆయన ఒక్కటి ప్రిపేర్ చేసి పాపం ఫ్రీగా సప్లై చేసినాడు. ఆయన ఇండస్ట్రీకి నేను పోయిన అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో, ఫ్రెంచ్ కంపెనీతో పెట్టి షుగర్ పేషెంట్స్కి ఇచ్చేటువంటి ఇన్సులిన్ 800 రూపాయలు దొరకదని ఆయన 80 రూపాయలకి ఇవ్వడానికి పాపం ప్రాజెక్ట్ పెట్టి ప్రజల కోసం తప్పిస్తుంటే రమ్మంటే నేను పోయినా. వారు చూపెట్టినారు నాకు ప్రతి మెషిన్ ప్రతి ఒక్కటి ఇంపోర్టెడే, ఒక్కటి కూడా ఇండియాలో తయారు కాదు. మనం భ్రమలలో ఉన్నాం. మరి ఎట్లా మన పరిశ్రమ ఎట్లా పెరుగుతుంది, మన క్యాపిటల్ ఎట్లా వస్తుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? అన్లెస్ యూ ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్. 2000 కిలోమీటర్లు అండి ఎక్స్ప్రెస్ హైవే ఇంత సువిశాల దేశంలో. 3000 కిలోమీటర్లు కాశ్మీర్ టు కన్యాకుమారి, ఒక ఎండ్ టు ఇంకో ఎండ్. జస్ట్ 2000 కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. వేరేజ్ ఇన్ చైనా 123,000 కిలోమీటర్లు ఉంది. ఎప్పుడు బాగుపడతాం మనం? మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ కైండ్లీ, ఏదో చిల్లర రాజకీయ ప్రక్రియనో లేకపోతే రాజకీయాల కోసం చేసేది కాదండి. దేశం యొక్క సమూలమైనటువంటి మార్పు కోసం ఆర్థిక విధానంలో కావచ్చు, రాజకీయ విధానంలో కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు, డెఫినెట్గా ఆ మార్పు వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. నాకున్న సుదీర్ఘ అనుభవాన్ని, కేంద్ర మంత్రిగా పనిచేసిన, ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నా, మధ్యలో 10-14 ఏళ్ళు ఉద్యమ నాయకునిగా పనిచేసిన, వీటన్నిటి అనుభవ సారంలో నుంచి ఈ దేశాన్ని స్టడీ చేసి ఈ దేశాన్ని అర్థం చేసుకున్న దానిలో నుంచి బాధ వ్యక్తం చేస్తుంది తప్ప నేను వేరే కాదు. ఇట్స్ నాట్ పొలిటికల్ కాదండి. చాలామంది వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చిన, ప్రధానమంత్రులు వచ్చిన, చాలా జరిగింది. ఎల్లే కాకపోతే పుల్లయ్య కాకపోతే మళ్ళీ వస్తూ ఉన్నాడు. బట్ ఒక రాడికల్ చేంజ్ రాకుండా, గుణాత్మకమైన మార్పు రాకుండా మీరు ప్రోగ్రెస్ కాలేరు. ఈరోజు ఉన్న పరిస్థితిలో మీ జనాభాను బట్టి, మీ పరిస్థితిని బట్టి యూ రిక్వైర్ ఏ క్వాంటమ్ జంప్. మీరు ఇంత జంప్ చేస్తే సరిపోదు మీకు, మీ పరిస్థితికి. డెఫినెట్గా ఒకప్పుడు చైనా కూడా ఏం లేదు. వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అయినారో 76 తర్వాత డెసిషన్ తీసుకున్నారు, దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినారు. మనకన్నా కిందికున్న వాళ్ళు మనం దాటి ముందుకెళ్ళిపోయినారు. దే ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టుడే. 76 కన్నా ముందు వాళ్ళు మనకన్నా తక్కువ ఉన్నారు. మీకు ఇచ్చిన పేపర్స్ కూడా ఇచ్చిన నేను. మనకన్నా తక్కువ జీడిపి ఉన్న చైనా మొత్తం అన్ని దేశాలను దాటిపోయి, మనం దాటిపోయి టుడే దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. యాజ్ ఫార్ యాజ్ ఫారిన్ రిజర్వ్స్ ఆర్ కన్సర్న్, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఆర్ కన్సర్న్, దే ఆర్ నంబర్ 1 ఇన్ ద గ్లోబ్, బెటర్ దాన్ అమెరికా. మరి మనం ఎక్కడున్నామండి? ఇట్లే ఉందామా ఇంకా? కాబట్టి నా ప్రతిపాదన ఏంటంటే, దయచేసి ఏదో ఇదో ముగ్గురు రాజకీయ నాయకులు ఇదో ఇది కాదండి. నేను ప్రపోజ్ చేస్తున్నటువంటిది రేపు 2019 ఎలక్షన్ల వరకు క్రిస్టలైజ్ అవుతుంది. అది ఆ భావాలున్నోళ్ళు, ఆ అవగాహన వాళ్ళు అందరూ ముందుకు వస్తారు. ఒకసారి మేము ఎజెండా ప్రిపేర్ చేసి దాన్ని బయటపెట్టిన తర్వాత చాలా అద్భుతాలు జరుగుతాయి, డిబేట్ జరుగుతుంది. మీకు తెలియడం లేదు, నేను అన్ని విషయాలు బయటకు వస్తలేవు మీకు. నేను చాలామంది ఆర్థిక నిపుణులతో, చాలా సీనియర్ ఎకానమిస్టులతో మాట్లాడినాను. ఆయన రావాల్సినటువంటి వాడు పాపం నేనే వస్తా అని చెప్తే కూడా వద్దని చెప్పి ఆయన శిష్యుని పంపించినాడు, విజయ్ కేల్కర్ గారు. ఇంతకుముందు ఆయన చాలా టాప్ మోస్ట్ ఎకానమిస్టు, ఇండియన్ ఫైనాన్స్ సెక్రటరీ కూడా పనిచేసినాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మిస్టర్ విజయ్ కేల్కర్. ఆయన రతిన్ రాయ్ గారిని పంపించినారు, ఇప్పుడు పబ్లిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎండీగా ఉన్నారు ఆయన. ఆయన శిష్యుని పంపించిన, ఆయన వచ్చి ఒక రోజంతా నాతో మాట్లాడినాడు. ఒక పెద్ద మంచి ఎకానమిస్టు, తెలుగు కలవాడని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు ఆ రోజు నేను డిస్కస్ చేసిన రోజు. అసలు ఈ దేశం ఎకానమీ ఏంది, ఇది ఎట్లా బాగుపడాలి, ఏం చేయాలంటే బోర్డు అంత లిటరేచర్ ఇచ్చిపోయాడు నాకు ఆయన. స్కోప్ ఉందండి, దేశం బాగుపడుతుందండి, చెయ్యాలా, ఇప్పటివరకు ఆలోచన లేదని చెప్పినారు. కాబట్టి చాలామంది ఎకానమిస్టులతో మాట్లాడినాం. ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, తయారవుతూ ఉంది ఎజెండా. నథింగ్ ఇన్ హేస్ట్. మేము అల్టిమేట్గా ఏమవుతామనేది, అల్టిమేట్గా ఏం చేస్తామనేది మేము ప్రకటించే నాడు, ఎవరైతే లైక్ మైండెడ్స్ నుండి ప్రకటిస్తామో, ఒక కేసీఆర్ ఒక్కడు ఉండడండి అక్కడ, చాలా పెద్ద ఫోర్స్గా ఉంటాం మేము.
ఇప్పటికి అవగాహన ఇన్ ప్రిన్సిపల్ కుదురుతుంది. సపోజ్ మమతా బెనర్జీ గారు, నేను, కొంతమంది మాట్లాడినాం, ఇంకా కొంతమంది మాట్లాడతారు. అన్నీ కలిస్తే మేము కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాం. మాకు ఇప్పుడు రెడీమేడ్గా ఇప్పటికిప్పుడు అర్జెంటుగా కాశ్మీర్ టు కన్యాకుమారి సైన్యం తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ రోజుని ఇప్పుడు మీకు కీ చెప్తాను, మీరు రాయండి, లాభం కూడా తెలుస్తుంది మీకు. కంట్రీలో ఎక్కడ చెప్పాలి నేను ఇది. ద ఫార్ములా విచ్ ఐఎమ్ వర్కింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ డైనమిక్ ఫార్ములా. ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులు చేసేది కాదు. ఎజెండా డ్రివెన్ ఫార్ములా ఉంటుంది. నంబర్ 1, ఎజెండా విల్ బి ద మెయిన్ వెపన్. నంబర్ 2, మేము బిగిన్ అయ్యే నాటికే చాలా పెద్ద పొలిటికల్ ఫోర్స్గా ఉంటాం. ఇందులో ఏ పార్టీలో ఏదైతే కన్సార్షియం ఉంటుందో దట్ కన్సార్షియం విల్ బి ఆల్రెడీ రెడీమేడ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సమాజ్వాదీ పార్టీ ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఇట్స్ ఎ ఫోర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. కొత్తగా మేము చేయాల్సిన అవసరం ఉండదు. మమతా బెనర్జీ ఈజ్ ఎ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్. ఇట్ ఈస్ అలైన్మెంట్ ఆఫ్ సర్టన్ ఫోర్సెస్ ఇనీషియల్లీ, దెన్ అలైన్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఎజెండా చెప్పి దేశం ముందు పెట్టి ప్రజలను ఏకంగమని చెప్పేటువంటి అది ఉంటుంది. ఇవి జరిగినాయండి, మనం చూసినాం. జనతా పార్టీ ఎన్ని రోజులు పుట్టిందని జైల్లో పుట్టింది. వితిన్ 60-70 days ఇట్ హాస్ బికమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనమే చూసినాం. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక రాడికల్ చేంజ్, ఒక అద్భుతమైన చేంజ్ వచ్చినప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు, ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్. ఒక మార్పు కోరుతున్నారు. ఆ మార్పు ఏంది, ఎవరు ప్రతిపాదిస్తారు, ఎట్లా వస్తారని వెయిటింగ్లో ఉన్నారు. అందుకోసం మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ కైండ్లీ, ఇట్స్ నాట్ మియర్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఫర్ ఏ క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మకమైనటువంటి. అది మామూలు గుణాత్మకం కాదండి, ప్రబలమైనటువంటి గుణాత్మకమైన మార్పు. స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి ఈ దేశంలో, సర్టన్ స్ట్రక్చరల్ చేంజెస్. ఎస్, వీ నీడ్ టు చేంజ్. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా బ్రదర్. నేను ఎంత గొప్ప డెమోక్రసీ ఉంది ఈ దేశంలో అంటే అది అనామలి, అది తొలగించబడాలి. మొన్న నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు. మనమే మీకు అంటే ఈజీ టు మేక్ థింగ్స్ ఈజీ ఫర్ యూ. స్ట్రక్చరల్ చేంజ్ అని ఎందుకంటున్నామంటే, ఒక పాపులర్ మ్యాండేట్ వచ్చి, సొంత మెజారిటీ వచ్చి, ఫస్ట్ టైం ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారానికి వచ్చినది, మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. యూ ఆల్ నో ఇట్, దాని ఏం సర్ప్రైజ్ లేదు. కొన్ని బిల్లులు పెడితే ఆయన పాస్ చేయలేకపోయినాడు. ఏం చేయగలిగాడండి? హీ వాజ్ నాట్ ఏబుల్ టు. వై? బికాస్ ఈజ్ పాపులర్లీ చూజన్. మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు, ఆయన గెలిచిండు, డైరెక్ట్ ప్రజలు వేసిన ఓట్లు. కానీ ఆయన పెట్టిన బిల్ పాస్ కాదు. ఎందుకు? రాజ్యసభలో మెజార్టీ లేదు. లోక్సభను గౌరవిద్దామా, రాజ్యసభను గౌరవిద్దామా? ఇది అనామలి కాదా? ఫ్రెష్గా పీపుల్ ఇచ్చి గెలిపిస్తే, ఎంపీల మెజార్టీ ఇచ్చి, ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లేసి ఓ పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ బిల్లు పాస్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఎట్లా నడుస్తుందండి దేశం? ఇట్లాంటి మార్పులు చాలా ఉన్నాయి డెఫినెట్గా. అవి జరిగితే తప్ప ఈ దేశం ముందుకు పోదు, అనుకున్నంత ముందుకు పోదు. మనమే కాళ్ళకు బంధాలు కట్టుకొని చాలా చాలా వ్యవహారాలు పెట్టుకొని ఆ ప్రోగ్రెస్ రావడం లేదు. సో అది స్ట్రక్చరల్ చేంజ్ అని నేను చెప్పింది. అది చిన్న చిన్న విషయాలు కాదండి. నువ్వు దేవేగౌడను కలిసినవా, లేకపోతే ఎల్లేని కలిసినవా, బ్రిడ్జి మీద కలిసినవా, బ్రిడ్జి కింద కలిసిన, అది కాదు ఇష్యూ. ఇష్యూ ఇస్ ఎ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ద కంట్రీస్ ఎకానమీ, కంట్రీస్ థింకింగ్. అది యంగ్ జర్నలిస్ట్తో నా ప్రార్థన, దయచేసి ఇది చాలా పెద్ద విషయము, మన గర్వం, మన హైదరాబాద్ నుంచి మనం మాట్లాడుతున్న విషయాలు. ఇది సిల్లీ పాలిటిక్స్ కాదు. కైండ్లీ మీకు కొన్ని బుక్స్ నేను మీకు ఇస్తాను, 10 కాపీలు తెప్పించాను, పర్వాలేదు ఇస్తాను. వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ రావాల్సిన అక్కర ఉంది. అటువంటి రాడికలిజం మన హైదరాబాద్ నుంచి మొదలైతే మనం గర్వపడాలి కదా. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ గివింగ్ ద వాయిస్ ద హోల్ కంట్రీ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్. ఓకే, ప్రతిదానికి బిగింగ్ ఉంటుంది, ప్రారంభం ఉంటుంది. థ్యాంక్ యూ. యా, డెఫినెట్గా వెళ్తా కదా, డిసైడ్ చేయలేదు, డెఫినెట్గా పోతాం. ఏమ్మా అర్థం కాలే? డెఫినెట్గా కలుస్తాం కానీ దానికి ఇబ్బంది ఏముంది?